హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. ఎంతో రుచిగా ఉండే హైదరాబాదీ స్టైల్ ఎగ్ కర్రీ మీకు చూపిస్తాను. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించే కొలతలు 4 మెంబర్స్కి వస్తాయి. ముందుగా ఒక 6 ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని హాఫ్ కప్పు పల్లీలు వేయించుకోండి. స్టార్టింగ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని బాండిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత పావు కప్పు కొబ్బరి కూడా వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలి. హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు కొద్దిగా వేగిన తర్వాత గసగసాలు కూడా వేసుకోండి. పావు కప్పు గసగసాలు సరిపోతాయి. ఇవన్నీ వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో చల్లార్చుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజు సరిపోతుంది. తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ అయిపోవాలి. మిక్సీ పట్టుకోండి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత వీటి పీల్ తీసి పక్కన పెట్టుకోండి. ఒక బాండిల్ తీసుకుని 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, చిరోంజి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 2-3 పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని ఇవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరిగి ఎర్రగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, కారం, పసుపు, సాల్ట్ వేసి ఒక 2-3 సార్లు వేయించుకుని ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 250-300 ml వాటర్ పోసుకుని ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. కొత్తిమీర సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర, కోడిగుడ్లు వేసుకోండి. గుడ్లకి చాకుతో గీతలు పెట్టుకోండి. కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ కోసం ఇది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత కర్రీ ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా హెల్దీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.